ఇవాళ కూడా సభలో యథావిధిగా ప్రభుత్వం తోక ముడిచిందని బొత్స సత్యనారాయణ అన్నారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ దేవదేవుని ప్రసాదంపై చంద్రబాబు అపవాద చేశారు. చంద్రబాబు దోపిడీపై సభలో చర్చకు రమ్మంటే గందరగోళం సృష్టించారు. శాసన మండలిలో బిజినెస్ జరగాలి, ఏదైతే ఎజెండా జరగాలి, ఎజెండా ఆగడానికి వీల్లేదు, బడ్జెట్ మీద జరగాలి. సైమిల్టేనియస్గా ఆ దేవదేవుడి మీద వేసే నిందలు అపనిందలు కోట్లాది మంది మనోభావాలకి దెబ్బతగిలిన నేపథ్యంలో లడ్డు ప్రసాదం మీద దానికి సప్లై చేసిన ఇందాపూరు హెరిటేజ్ సంస్థల మీద చర్చ జరగాలి. అది మాట. ఇది న్యాయమా కాదా? రాష్ట్ర ప్రజల మీరే న్యాయ నియంత్రణలు. మేము అడిగిన తప్ప అబద్ధమా, ఇది వాస్తవమా, మేము అడగకూడదా, మేము డిమాండ్ చేయకూడదా, డిసైడ్ చేయండి. ఎవరికి ఇందులో ఆలోచనలు ఉన్నాయో, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు అవాస్తవాలు చెప్తున్నారు, ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేస్తున్నారు. ఈ అవార్డులు తెచ్చిన నేపథ్యంత నాకు వచ్చి అపాలు చెప్పాలని నోటీస్ అంట. మరి మహాభావుని దేవదేవుడి మీదే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్న మరి చంద్రబాబు నాయుడుకి అపాలు చెప్పొద్దా? ఆవు కొవ్వు నువ్వు పంది కొవ్వు లేదని దానికి ముందు దానికి క్షమం చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్పట్లేదు మీరు చెప్పండి. ముందు వచ్చి బహిరంగ క్షమం చెప్పండి. నేను మాట్లాడిన తప్పు 10 మంది మంత్రులు అలా చూశాను ప్రెస్ మీట్లో. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులు, పక్కన వచ్చి మంత్రులు. ఎప్పుడు చూడాలి ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతమంది ఒకేసారి ఒకే ప్రెస్ మీట్లో? మరి ఇప్పుడు మీ అందరూ దానికి సమాధానం చెప్పండి. కాదని చెప్పి మీ అందరూ ముందు వెంపలు వేసుకోండి, తప్పు మాట్లాడని చెప్పండి ప్రజలకి. అప్పుడు మీ తీసుకుని మేము వస్తాం. ఏది నేను తప్పు మాట్లాడితే? నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ రోజు కూడా నేను మాట్లాడి కట్టుబడి ఉన్నాను. దయచేసి కానీ ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇది మీకు నాకు వ్యక్తిగతం కాదు, ఇది ప్రజల సమస్య. ప్రజలకు కావాలి దీని మీద వివరణలు, ప్రజలకు తెలియాలి వివరణ వాస్తవాలు ప్రజలు తెలియాలి. కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం. సరే, నాకేం తెలియదా అమాయకుండా? నేనేమి చూపెట్టాను? హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఎస్టాబ్లిష్ ఇంకో చూసుకోండి. ఈ ప్యాకెట్ మీద చూసుకోండి. హెరిటేజ్ది ఇగో ఇందాపూర్ తాలూకు పేరు కనిపించట్లేదు, చదువుకోండి అని చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు. అంత మోసం చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడుగా అంత అడ్డగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు. నేను మాట్లాడకూడదా? దాని ప్యాకెట్ మీద క్లియర్ కట్గా హెరిటేజ్ ఉంటూ ఇందాపురం చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి. అది ఉండాలి కదా మీ దగ్గర ప్యాకెట్. అది ఆ నెయ్యి ప్యాకెటో చీజ్ ప్యాకెటో ఏదో మీద ఉంది కదా, ఆ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగాను. అది కూడా ప్రశ్న చెప్పలే, అడిగే అది చూపెట్టాను. మీకు అది చూపెట్టాను. ఇందాపూర్ తయారు చేసింది హెరిటేజ్ ఇదని చూపెట్టాను. ఇంకేంటి? అదే అంటాను కదా సార్, మీరు వచ్చి దాని కొల్లి రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు, లేకపోతే ఇంకో మంత్రి గారు వాళ్ళు చెప్పిందంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ నాయకులకి ఆ మంత్రులందరికీ ధనదాహం ఏదైతే ఉందో వాళ్ళు దాని చుట్టే మాట్లాడతారు. ఎంతసేపు డబ్బు దోపిడీ ఈ కార్యక్రమాలు మీద మాట్లాడుతుంది. ఆ దేవదేవుడి తాలూకా ఔన్నత్యం, దానికి ఉన్న పవిత్రత, ఆ ప్రశాంతంకు ఉన్న పవిత్రత, కోట్లాది మంది ప్రజల మనోభావాల్లో వాళ్ళకున్న దేవుడిపై ఉన్న భక్తి, ఆ బ్రాండ్ ఇమేజ్ వచ్చి ఏ రకంగా
అవినీతిని దెబ్బతీస్తుందో ఈ వీరి మాటల వల్ల వీరి దందానికి వచ్చి ఏ రకంగా తాకట్టు పెడతారో దాని మీద నేను మాట్లాడుతున్నాను. నీ షేర్ రేట్ పెరిగిందా, షేర్ రేట్ తగ్గిందా, షేర్ పోయిందా, షేర్ ఉందా, అవి మాకు సంబంధం లేదు. నేను దేవుడి పట్ల, తిరుపతి దేవస్థానంతో అవినీత్యం పట్ల, ఆ దేవదేవుడి తాలూకా ఉన్న నిబద్ధతతో ఇవాళ నేను మాట్లాడుతున్నాను. నేనేమి షేర్ మార్కెట్లు, వ్యాపారాలు వీటి గురించి మాట్లాడలేదు. మాకు సంబంధం లేదు కూడా. నువ్వు షేర్ మార్కెట్లో ఈ ఎన్నికలు రాకముందు వచ్చి 250, 230, 250, 300 ఉండిద్ది. అమాంతం 700 కోట్లకి అయిపోయింది, 700కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి 700కి ఎందుకు వెళ్ళిపోయింది? రెండు సంవత్సరాల్లో ఏంటి ఈ అవార్డ్స్, ఇవే అవార్డ్స్ ఎందుకు వెళ్ళిపోయిందా? దేనికి? నేను దాంట్లోకి వెళ్ళను, నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. వెళ్తే వాటి మీద మాట్లాడుతున్నాను, నాకు అది అవసరం లేదు. నాదంతా కూడా ఆ భగవంతుడు, దేవదేవుడు, ఆయన ప్రతిష్ట, ఆయన ఔన్నత్యం, ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు, కోట్లాది మంది తాలూకా ఆలోచనలు, వాళ్ళ మనసులు ఎంత గాయపడ్డాయో